ఎన్నో ప్లేసెస్ చూడడానికి మీరు ఎదురు చూస్తున్నారా? ఇంకెందుకు ఆలస్యం? సబ్స్క్రైబ్ చేయండి విహారీ టీవీ ఛానల్. విహారీకి స్వాగతం. గత వారం మనం భువనేశ్వర్లోని లింగరాజస్వామి ఆలయం దర్శించాం కదా. అలానే అక్కడి ముక్తేశ్వర ఆలయంతో పాటు శిల్పకళకు వేదికలైన గుళ్లను కూడా చూసొచ్చాం. మరిక ఈ వారం అత్యంత ప్రాచీనమైన ఖండగిరి, ఉదయగిరి గుహలకు మన ప్రయాణం. పొద్దున్నే ఆహ్లాదకర వాతావరణంలో వాకింగ్ చేస్తే ఆరోగ్యమే కాదండోయ్, మనసుకి ప్రశాంతత చేకూరుతుంది. ముఖ్యంగా ఇలాంటి పర్యాటక ప్రాంతాల్లో అయితే అందమైన ప్రకృతిలో నడక ఎంతో హాయిగా అనిపిస్తుంది. ఇదిగో ఇక్కడ విమానం ఉంది. ఇది పర్యాటకులను ఆకర్షించేందుకు ఏర్పాటు చేసిన బొమ్మ కాదు, నిజమైన యుద్ధ విమానం. 1942లో తయారు చేసిన బెక్ D-18S విమానం ఒరిజినల్ ఫ్లైట్ ఇది. హోటల్ పడుకొని ఇక్కడిలా పెట్టారు. దేశం కోసం నేను యుద్ధం చేయకపోయినా యుద్ధ విమానం చూసిన తృప్తైనా దక్కిందండి నాకు. ఈ విమానం తర్వాత ఎన్నో ఆధునిక విమానాలు వచ్చుండొచ్చు, ఎన్నో రంగాల్లో ఎంతో ఆధునికత వచ్చుండొచ్చు, కానీ భారతీయ జీవన విధానంలో ప్రాచీన యోగ సాధన మాత్రం నేటికి భాగంగానే ఉందండోయ్. చాలా నగరాల్లో, ఉద్యానవనాల్లో పొద్దున పూట కనిపించే యోగా దృశ్యం అండి ఇది. భువనేశ్వర్లోనూ అక్కడక్కడ యోగాలో శిక్షణ మామూలే. అనేకానేక రుగ్మతలకు యోగా దివ్య ఔషధమని చెప్పుకోవాలి. హైదరాబాద్లో గజిబిజి షెడ్యూల్స్తో నాకైతే యోగా ఎప్పుడూ సాధ్యం కాలేదు. అందుకే ఇక్కడ వీరిని డిస్టర్బ్ చేసి యోగా గురించి తెలుసుకుంటాను. ఏమంటారు? శ్వాసను నియంత్రిస్తూ శరీరంలోని ప్రతి భాగం జీవం పుంజుకునే విధంగా రూపొందించిన ఆసనాలు చేసేందుకు కొంచెం కష్టంగా అనిపించినా ఆ తర్వాత శరీరం ఎంతో హాయిగా అనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో చాలా మందిని బాధిస్తున్నది నడుము నొప్పి. ముఖ్యంగా తరచూ ప్రయాణాలు చేసేవారికి ఈ సమస్య కొంచెం ఎక్కువే. దీనికి ముఖ్యంగా 4 ఆసనాలు బాగా పనిచేస్తాయి. అవి మకర ఆసనం, భుజంగాసనం, సలభాసనం, మర్కటాసనం. వీటిని క్రమం తప్పకుండా వేయడం వల్ల చాలా ప్రయోజనం ఉంటుందని యోగా గురువుగారు చెప్పారు. కొన్ని ఆసనాలైతే నాకు కష్టంగానే ఉన్నాయి, కానీ ప్రాక్టీస్ చేస్తే అలవాటైపోతాయి అనుకోండి.
చూసారు కదా, ఇప్పుడు చేసిన ఆసనము మనకి బ్యాక్, నీస్ ఇంకా అబ్డోమిన్ కోసం చాలా మంచిది. ఇప్పుడు ఇంకో ఆసనం చేస్తున్నారు, మనం ట్రై చేద్దాం. योगा इज ए कंप्लीट सब्जेक्ट. योगा मीन्स इट महर्षि पतंजलि ने कहा है 8 अंग होते हैं योग के. 8 यंग मतलब अंग जो होता है यम, नियम, आसन, प्राणायाम, प्रत्याहार, धारणा, ध्यान, समाधि. ये 8 अंग है, लेकिन इसको पूरा समाहार को योग कहा जाता है. लेकिन हम क्या जानते हैं, योग मतलब कुछ आसन, शीर्षासन लगा लो, पद्मासन में बैठ लो तो आसन हो. योगा में करना हमारे सोच में, हमारे भावना का जो केंद्र है, जो सोच जहाँ से शुरू होता है, मुझे क्या करना चाहिए और क्या नहीं करना चाहिए, उस स्तर को, उस केंद्र को हिट करता है योगा. ओके, जो आप अभी मेरे को 4 आसन बताए ना, उनमें से कोई भी एक आसन कर सकते हैं या चारों कंपल्सरी हैं? अच्छा, ठीक है. ఇది చేయడానికి పర్ఫెక్ట్ టైమింగ్ ఉండాలి, మనసులో ఏ ఆలోచనలు ఉండకూడదు, శాంతంగా ఉండి చేస్తే ప్రాణాయామం ఏ పనిలో అయినా మీరు సక్సెస్ఫుల్ అవుతారు. ఏదో ఆలోచనలో ఉండి ప్రాణాయామం చేస్తే వర్త్ఫుల్ కాదని గురువుగారు చెప్తున్నారు. जैसे आप लोग इतना दूर भुवनेश्वर आए और हमें अवसर दिया ऐसे योग के कार्यक्रम को आपके आंध्र प्रदेश में प्रचार प्रसार के लिए. योग का जो ज्योत अब जल रहा है, ये ज्योत भारत के हर घर में पहुंचाने का जो संकल्प आपने लिया है, इसलिए आप लोग को बहुत बहुत साधुवाद. ओम. ఇక ఇప్పుడు నా ప్రయాణం ఖండగిరి, ఉదయగిరి గుహలకు. అయితే ముందుగా ఈ శివుడికి దండం పెట్టి నా ప్రయాణం ప్రారంభిస్తాను. ఖండగిరి, ఉదయగిరి గుహలు భువనేశ్వర్కి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయండి. అదిగో అది ఒరిస్సా అసెంబ్లీ భవనం. చాలా విశాలంగానే ఇప్పుడు మనం ఖండగిరి, ఉదయగిరి గుహలకు చేరుకున్నాం. ఇక్కడ పర్యాటకులు చాలా మంది ఉన్నారండోయ్. పర్యాటకులతో పాటు వానరాలు కూడా బాగా ఎక్కువే కాబోలు. వీటితో వచ్చిన వారికి కాస్త వినోదం. ఇంతకీ ఇక్కడ గైడ్ ఎక్కడో? హలో గైడ్ గారు, ఇలాంటి చారిత్రక ప్రదేశాలకు వచ్చినప్పుడు గైడ్ అవసరం తప్పనిసరండి. ఓకే, గైడ్ దొరికారు. ఒరిస్సాలో ప్రధానమైన చారిత్రక కట్టడాల్లో ఒకటి అనదగ్గ ఈ గుహలు క్రీస్తు పూర్వం 1వ శతాబ్దానికి చెందినవిగా తెలుస్తోంది. కొండలను గుహలుగా మలచి ఆనాడు జైనులు ఇక్కడ నివాసం ఏర్పరచుకున్నారు. ఒరిస్సా ప్రాంతానికి మొదటి పాలకునిగా చెప్పుకోదగ్గ ఖరవేలుని కాలంలో ఈ నిర్మాణం జరిగింది. దీనిలో ఎడంవైపు ఉన్న 15 గుహలు ఖండగిరి గుహలు కాగా, కుడివైపునున్న 18 గుహలు ఉదయగిరి గుహలు. ఇక్కడ ఈ గుహలు జైన గురువులు ధ్యానం చేసుకునేందుకు ఉపయోగపడేవి. ఇక ఇక్కడ అనేక అంతస్తుల్లో గుహలుండగా భూకంపాల వల్ల కొన్ని శిథిలమై కొన్ని మాత్రమే మిగిలాయి. Okay, and finally one is winning the war, and finally his career bloody. Look at that. అలనాటి చరిత్రకు అద్దం పట్టే ఎన్నో చిత్రాలను ఇక్కడ శిలలపై చెక్కారు. ఇదిగో ఇక్కడొక సొరంగ మార్గం. కళింగరాజు యుద్ధంలో పరాజయం పొంది సొరంగ మార్గం గుండా వచ్చి ఇక్కడే తలదాచుకున్నాడని చెప్తారు. కింగ్ కళింగ వార్లో ఓడిపోయినప్పుడు కింద అండర్ గ్రౌండ్ నుంచి వచ్చి ఇక్కడ దాక్కోడానికి ఒక ప్లేస్ ఉండేది, హిడెన్ ప్లేస్. తర్వాత వార్లో ఓడిపోయినప్పుడు అక్కడ 10 కిలోమీటర్స్ అవతల నుంచి కింద నుంచి ఒక అండర్ గ్రౌండ్ సొరంగ మార్గం ఉండేది. దాని నుంచి వచ్చి ఇక్కడ దాక్కునేవారు హైడింగ్ ప్లేస్లో. ఈ కేవ్స్ వచ్చి 8 స్టోరీస్ ఉండేవి.
ఎర్త్ క్వేక్ వల్ల 6 స్టోరీస్ పడిపోయి 2 ఫ్లోర్స్ మాత్రమే మిగిలాయి. ఇదిగో ఇక్కడ ఈకో సిస్టమ్ ఉందండోయ్, దీన్ని చూద్దాం. Pillar less than 17 meters. Yeah. Less than 56 feet is no echo. Lessons. How are you? I'm one second. Can you hear me? I'm Sio. How are you? Hello. Hello. How are you? Different. Wow. Science less than pupils. Hello. Height required. Height. హలో. Body height. ఇది ఆనాటి ఈకో సిస్టమ్. You stand here 1 minute. For a minute. Stand here. How are you? Hello. One. How are you? Hello. Hello. For propulsion. ఈ సోఫా చూస్తున్నారు కదా, ఇది విఐపీస్ కూర్చోడానికి పెట్టారు. అది చూస్తున్నారు కదా, అది కింగ్ క్వీన్ కూర్చోడానికి పెట్టారు. ఖరవేలుడు స్వయంగా ఒక సంగీత కళాకారుడండి. అందువల్లేనేమో ఈ గుహల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశాడు. రాజులు కూర్చుని కళా ప్రదర్శనలు చూసేందుకు ప్రత్యేక సింహాసనంతో పాటు వేదిక కూడా ఇక్కడ ఉంది. ఇక్కడున్న ఒక్కో గుహలో ఒక్కో వైవిధ్యం కనిపిస్తుంది. అలనాటి చరిత్రను తెలిపే శిలా శాసనాలు కూడా ఇక్కడ కనిపిస్తాయండి. ఉదయగిరి గుహలో రాణి గుఫ అంటే రాణి గుహ, గణేష్ గుఫ, హాతీ గుఫ మొదలైనవి ముఖ్యంగా చెప్పుకోవచ్చు. ఈ గుహ ముందర ఏనుగులు, విశాలంగా వరండా ఉంటాయి. రాణి గుఫ పైన అంతస్తులో, మిగతా వాటి కొద్ది దూరంలో గణేష్ గుఫ ఉంటుంది. ఈ గుహల్లో 14వ గుహ హాతీ గుఫ అంటే ఏనుగు గుహ. పులి నోరు తెరుచుకున్నట్టుగా ఉన్న గుహ కూడా ఒక ఆకర్షణ. అంతేనా, ఇక్కడ వానరాలు చేసే చేష్టలు ఆకర్షణేనండోయ్. పిల్లలతో సహా వెళ్లి చూడదగ్గ ఓ చారిత్రక ప్రదేశం ఇది. సాయంత్రం అయింది. ఇక మళ్ళీ నేను బస చేసిన రిసార్ట్కి వచ్చేసానండి. నిజంగా ఈ రిసార్ట్ చాలా అందంగా తీర్చిదిద్దారు. ఇదిగో ఇక్కడ చూసారా, అందమైన సరస్సు, దాన్ని ఆనుకొని కాటేజ్లు. ఇదంతా చూస్తుంటే ఎక్కడో వెనిస్లోనో కేరళలోనో ఉన్నట్టు అనిపించడం లేదు. ఇక ఇలా సాయం సంధ్యలో ప్రశాంతంగా కూర్చొని మందిరం నుంచి వచ్చే గంటల శబ్దాలు వింటుంటే మనసుకి ఎంతో ప్రశాంతంగా ఉంది. మనసుతో పాటు శరీరం తేలికై నెమ్మదిగా ఆకలి మొదలైంది. డైరెక్ట్గా కిచెన్లోకి వెళ్ళి ఒరిస్సా స్పెషల్స్ ఏంటో తెలుసుకుంటాను. ఒరిస్సా వెజిటబుల్ కర్రీ నేర్పిస్తున్నారు. దీన్ని ఎలా చేయాలో చూసి నేర్చుకుందాం. క్యా క్యా డాలింగే? మస్టర్డ్ ఆయిల్,
ఆవాలు జీలకర్ర మరి ఎర్ర మిర్చి వేసి ఫ్రై చేస్తున్నారు. मिर्च नहीं डाल रहे हो इसमें, वो नहीं, लाल मिर्ची पाउडर. కాస్తంత ఆవ నూనె వేసి అది వేడెక్కాక ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు, ఆపై పాలకూర వేసి ఉప్పు వేసి గార్నిష్ చేశారు. ఒరిస్సా స్పెషల్ వెజిటబుల్ కర్రీ సాగ్ భాజీ ఈజ్ రెడీ. చాలా సింపుల్, రుచి కూడా చాలా 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 బాగుందండి. దీన్ని నేను డిన్నర్తో పాటు లాగిన్ చేసి రిలాక్స్ అయిపోతాను. సూపర్బ్, చాలా బాగుంది. దీంట్లో ఆయిల్ వేసి రెడ్ మిర్చి, ఉల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర, మెంతం ఇవన్నీ వేసేసి సాగ్ భాజీ, పాలకూర ఇంకా కొసాలా ఇవన్నీ వేసి జస్ట్ 2 minutes ఫ్రై చేసేస్తే రెడీ టు ఈట్. సింప్లీ సూపర్బ్. ఈవినింగ్ టైంలో ఇలా లైట్స్ వేసిండగా గ్రీనరీ మధ్యలో నడుస్తూ ఉంటే అమేజింగ్గా ఉంది. కొద్దిసేపు స్నూకర్. విదేశీ పర్యాటకులతో వాళ్ళ పర్యాటక అనుభవాలు వింటూ ఇలా కొద్దిసేపు గడిపేయడం నాకు మంచి అనుభూతి అంటే నమ్మండి. మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవా మరి. హ్యావ్ ఎ నైస్ వీక్. బాయ్. దేశ విదేశ పర్యాటక ప్రాంతాల విశేషాలు మీకందిస్తూ 15 సంవత్సరాలుగా మీ ఆదరాభిమానాలు పొందుతున్న విహారీ ద ట్రావెలర్ టీవీ వీడియోలు ఇప్పుడు యూట్యూబ్లో చూడండి, సబ్స్క్రైబ్ చేయండి.